చైర్మన్ ఎన్నిక నిన్నటి రోజున జరగాల్సింది. నిన్నటి రోజున కోరం లేదని ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మేము 8 గంటలకే ఈ మొదలు ఎన్నిక కోసం ఇక్కడికి మా డైరెక్టర్లు, చైర్మన్ అభ్యర్థి అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఒక ఎలక్షన్ ఆఫీసర్లు, డీసీఓలు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కాంగ్రెస్ వారిని అదృశ్యం చేసి ఎన్నిక జరగకుండా ఈరోజు కుట్ర జరగడం జరిగింది. ఎందుకోసం కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎన్నికలు ఎందుకోసం అడ్డుకుంటున్నారు? ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ సహకార ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముగిశాయి. డీసీసీబీలు కూడా, చైర్మన్లు కూడా ఎన్నిక పూర్తయింది. ఒక కడప జిల్లాలోనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? దాదాపు ఈ సహకార ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ ఈ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దీన్ని హస్తగతం చేసుకోవాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలతో ఎన్నికలు జరిగాయి. ఈ జిల్లాలో దాదాపు ఒక 20 సహకార సంఘాలకు స్టే కూడా ఇవ్వడం జరిగింది. స్టే ఇచ్చిన తర్వాత కూడా జరిగిన సహకార సంఘాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా రైతాంగం అయితేనేమి, ఈ జిల్లా ప్రజలంతా కూడా ప్రమాదం పట్టడం జరిగింది. అలాంటిది ఈరోజు ఈ వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీకి ఈ సహకార బ్యాంక్ చైర్మన్ పదవి నిజంగా దక్కడంతో వారు ఇక్కడుండే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వారు జీర్ణించుకోలేక తప్పకుండా దీన్ని ఎలాగైనా కూడా ఈ ఎన్నిక జరగకుండా చేయాలి, ఈ ఎన్నిక వారు కాంగ్రెస్ పార్టీకి దీన్ని ఈ చైర్మన్ ను కైవసం చేసుకోవాలని ఎన్నో నిజంగా అవినీతి మార్గాలు అయితేనేమి, ఈ దొంగతీరు పద్ధతుల్లో అవలంబించడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయితేనేమి, నాయకులు అయితేనేమి, కార్యకర్త అంతా కూడా ఈ రోజు సెంట్రల్ బ్యాంక్ వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. వారు ఎన్నిక జరిగే వరకు కూడా ఈ ఆందోళన ఉధృతం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దిగిచ్చే వరకు కూడా నిజంగా ఈ రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా దీనికి పరిపాలించే అర్హత లేదు. ఆ అర్హత కూడా కోల్పోయిందని తెలియజేస్తున్నారు. ఈ ఎన్నిక ఈరోజు పోస్ట్పోన్ చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోస్ట్పోన్మెంట్ ఏదైనా జరిగితే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇంకా వాళ్లకు అర్హత, యోగ్యత ఉండదు అని మేము భావిస్తున్నాం. మేము అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, బర్తరఫ్ చేసి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం సరైన పద్ధతి అని మేము అనుకుంటున్నాం.